క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుడు ఒంటరిగా ఉండడం చూడలేక తాను సృష్టించిన మానవుని యొక్క ప్రక్కటెముక నుండి స్త్రీని సృష్టించి మానవునికి తోడుగా తనకు అందించారు. ఈనాటి సువార్త పఠనము మనము గమనించినట్లయితే క్రీస్తు ప్రభుని యొద్దకు కొంతమంది పరిసయ్యులు వచ్చి విడాకుల గురించి ప్రశ్నించినప్పుడు క్రీస్తు ప్రభువు వారికి ఈ విధంగా సమాధానమిస్తున్నారు. అలనాటి మోషే తన ప్రజల యొక్క కాఠిన్యపు దుస్థితిని చూసి విడాకుల పత్రమును సృష్టించారే తప్ప దేవునికి ప్రణాళికకు వ్యతిరేకంగా కాదు. మోషే ప్రవక్త యొక్క కాలపు నాటి ప్రజల దుస్థితి అనగా హృదయ కాఠిన్యము. ఈ హృదయ కాఠిన్యము ప్రస్తుత సమాజములో వివాహ జీవితంలో మనము చాలా చూస్తున్నాము. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు కూర్చొని మాట్లాడి సర్దుకుంటే సరిచేసుకునే విషయాలకు కూడా భార్యాభర్తలు ఇద్దరు వారి యొక్క పొంతనకు వారి యొక్క వాగ్దానాలకు లోనయ్యి ఒకరినొకరు దూషించుకుంటూ నాశనము చేసుకుంటూ వివాహ జీవితంలో తాముకు నచ్చినట్లు జీవిస్తూ దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనము నుండి 33వ వచనము వరకు మనము గమనించినట్లయితే పునీత పౌలు గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. భర్తలారా, ఏ విధంగా క్రీస్తు ప్రభువు స్త్రీ సభను ప్రేమించినట్లు మీరు కూడా మీ భార్యలను ప్రేమించండి. భార్యను ప్రేమించు ప్రతి వ్యక్తి కూడా తనను తాను ప్రేమించుకున్నట్లే. అదేవిధంగా భార్యలారా, మీరు మీ భర్తల పట్ల విధేయత చూపించండి అని వివాహ జీవితంలో నివసిస్తున్న భార్య భర్తలకు పునీత పౌలు గారు ఈ విధంగా సలహాలను ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విలిగి నలిగి చెల్లాచెదురైన కుటుంబ జీవితాలలో మరలా క్రీస్తు ప్రభువు తన పునరుత్థాన మహిమ ద్వారా పునరుత్థాన ప్రేమ ద్వారా చిగురింప చేయాలని బలపరచాలని మనసారా ప్రార్థిద్దాం. ఆమెన్.